శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అత్యంత పవిత్రమైన మాఘమాసంలో సూర్యారాధనకు విశేషమైనటువంటిది రథసప్తమి అని చెప్పబడుతున్నది. ఈ రథసప్తమి యొక్క ప్రత్యేకత సూర్యోపాసనలోను ఇతరత్ర అనేక పురాణాల్లో కూడా విశేషంగా చెప్పబడినది. దీనికి వైదికమైనటువంటి యజ్ఞమూలాలు కూడా చాలా ఉన్నాయి. అయితే రథసప్తమి నాడు సూర్య పూజకు ప్రాధాన్యం ఏమిటి, ఇది ఆలోచించవలసిన అంశం. ప్రతి సప్తమి కూడా సూర్యారాధనకు విశేషమైనది. వారాల్లో ఆదివారము, తిథుల్లో సప్తమి. ఈ ప్రతి సప్తమి నాడు సూర్యారాధన చేయాలి. అయితే ఏ సప్తమి చేసినా చేయలేకపోయినా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి మాత్రం ఒక మహాయోగం. అది దీనికి ఉన్న విశేషం ఏమిటి అంటే ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి సప్తమి ఇది. సాధారణంగా మకర సంక్రమణం వచ్చిన దగ్గర నుంచి ఉత్తరాయణ కాలంలో ప్రతిరోజు పవిత్రమైందని భావన చేస్తాం. మకర సంక్రమణం అనగానే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి దివ్య ముహూర్తం అది. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతున్నది. ఆ మకర సంక్రమణానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో మళ్ళీ సూర్యతిథి అయినటువంటి సప్తముకు కూడా అంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మకర సంక్రమణం ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి మొదటి శుద్ధ సప్తమి కనుక దీనికి సంక్రమణానికి ఎంత ప్రాధాన్యమో అంత ప్రాధాన్యం ఉన్నది. ఈ సంక్రమణం నాడు సూర్యారాధన ఎలా చేయాలో సప్తమి నాడు కూడా అలాగే చేయాలి. కొన్ని ప్రాంతాల్లో సంక్రమణం నాడు సూర్యారాధన చేయడం, అది పాయస నివేదన ఇత్యాదులు చేస్తారు. దాన్ని పొంగల్ అనే పేరుతో ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతికి ద్రవిడ దేశంలో చేస్తారు. అదే పద్ధతి ఈ మకర సంక్రమణం తర్వాత వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం నాడు సప్తమి అయిన రథసప్తమి నాడు తెలుగువారు ఈ రోజున పాయస నివేదన మొదలైనవన్నీ చేస్తారు. అలా ఇక్కడ సూర్యారాధనకి విశేషమైన రథసప్తమి యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ సూర్యుని ఆరాధనలో ముఖ్యంగా నమస్కారము, అర్ఘ్యము, తర్వాత నైవేద్యాల్లో పాయస నైవేద్యము, దీన్ని పరమాన్నము అని అంటారు. ఈ పరమాన్నము ఒక యజ్ఞద్రవ్యము, గోక్షీరములో బియ్యముతో బెల్లముతో కలిపి వండేది. అది కూడా ఆవు పేడ పిడకలపై ఇది ఉడికించి సూర్యభగవానుడికి నివేదన చేయడం అదొక ఔషధ ప్రక్రియగా కూడా పనిచేస్తుంది. అలాంటి భవ్యమైనటువంటి నివేదన ఒక యజ్ఞద్రవ్యం. దానిని సూర్యభగవానుడికి నివేదన చేసి స్వీకరిస్తే ఆరోగ్యం లభిస్తుందని చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో చిక్కుడాకుల్లో దీన్ని పెట్టి ఆరగించడం కూడా కనబడుతుంది. ఇలాగా రథసప్తమి అనేక రకాల ఆచార వ్యవహారాలతో కూడుకున్నది. కొన్ని నోములు పట్టేవారు, వ్రతాలు పట్టేవారు, దీక్షలు స్వీకరించేవారు కూడా రథసప్తమి నాడు కానీ దీక్షా స్వీకారం చేసినా వ్రతారంభం చేసినా అది నిర్విఘ్నంగా ఫలిస్తుంది. ఎందుకంటే సర్వవ్రతాలకి అధిపతి సూర్యభగవానుడే. సర్వదేవతాత్మకుడైన సూర్యభగవానుడి ద్వారానే ఏ దేవతనైనా తృప్తిపరచవచ్చు. అందుకే యజ్ఞముల్లో ఏ దేవతను ఉద్దేశించి వేసిన ఆహుతైనా అగ్నిభట్టారకుడు ఆదిత్య మండలం ద్వారానే సర్వదేవతలకి చేర్చుతాడు. అలాంటి ఆదిత్యునికి ప్రధానమైనటువంటి ఈ రథసప్తమి నాడు ఆ సూర్యారాధన చేస్తూ ఏ దేవతారాధనకైనా ఇక్కడ దీక్షా స్వీకారం చేసినట్లయితే ఆ దేవతలు తృప్తి చెందుతారు. ఇక్కడ ముఖ్యంగా ఈ సప్తమి నాడు చేయవలసిన విధానాల్లో ఉదయం చేయవలసినది స్నానము. ఇక్కడ ఈ స్నానం కూడా అభ్యంగ స్నానం మొదలైనవి చేయరాదు. కేవలం చన్నీటి స్నానం, నదీ స్నానం శ్రేష్టం. అదేవిధంగా పవిత్రమైన కూపస్నానం కూడా శ్రేష్టమే. ఇవేవి లభ్యం కానప్పుడు ఎక్కడ స్నానం చేసినా భగవత్స్మరణ చేసుకుంటూ గోవిందనామస్మరణతో సూర్యభగవాన్ని స్మరణతో స్నానం చేసి ఆ తర్వాత అర్ఘ్యప్రదానమని చాలా ప్రధానంగా చెప్పారు. ఇక్కడ అర్ఘ్యప్రదాన సమయంలో సూర్యభగవాన్ని ఉద్దేశించి కొన్ని మంత్రములు శాస్త్రములందు చెప్పబడుతున్నాయి. వాటి ఆధారంగా సవితః ప్రసవస్త్వం హి పరంధామ జలం మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రధ దివాకర జగన్నాథ ప్రభాకర నమోస్తుతే పరిపూర్ణం కురుష్వేహ మాఘస్నానం జషప్పతే. స్నాన సమయంలో ఈ మంత్రాన్ని అనుకోవడం, స్నానానంతరం జలం తీసుకుని
ఆ సవితృదేవత అయినటువంటి సూర్యభగవానుడికి సమర్పణ చేయడం, ఇది అర్ఘ్య సమర్పణ అని చెప్పబడుతుంది. అర్ఘ్యములు సూర్యభగవాన్ నామాలు 12 నామాలతో కూడా ఇవ్వవచ్చు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్ర వాడడమే శ్రేష్టం. సూర్యభగవానికి ఉద్దేశించి చేసే ఏ క్రియలోనైనా స్వర్ణ రజతాది పాత్రల కంటే శ్రేష్టమైనది తామ్ర పాత్ర. అది కూడా శుభ్రంగా తోమి ఉన్నటువంటి రాగి పాత్రలో జలము వేసి ఆ శుద్ధ జలములో గంగాధులను కూడా మేళనం చేసి అటుపై దూర్వాంకురములు, తులసి దళాలు, ఎర్రని పువ్వులు, రక్తచందనం కలిపినటువంటి అక్షతలు వేసి మోకాళ్లపై కూర్చొని 2 చేతులతో కలశపాత్ర పట్టుకుని శిరస్సు వరకు తీసుకువచ్చి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలని విధానాన్ని చెప్తున్నారు. ఈ అర్ఘ్యప్రదానం వల్ల రోగములు నశిస్తాయి, పాపములు నశిస్తాయి. ముఖ్యంగా రథసప్తమి నాడు స్నానము, అర్ఘ్యము, నమస్కారము, పాయస నివేదనము, ఈ 4 ప్రధానమైన క్రియలు. ఇవి చేయడం వల్ల లభించేది ఏమిటో ఫలితం చెప్తూ, యదా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని ధర్మశాస్త్రం చెప్తున్న విషయం ఇది. జన్మాంతరాల్లో చేసిన పాపము, ఈ జన్మలో చేసిన పాపాన్ని, పైగా పాప ఫలంగా వచ్చేవి రోగము, శోకము, వీటిని అంటే పాపములను, పాపఫలములైన రోగమును, శోకమును పోగొట్టేటువంటి శక్తి ఈ మాకరీ సప్తమి ఉన్నది అన్నారు. ఇక్కడ మాకరీ సప్తమి అంటే మకర మాసంలో వచ్చే సప్తమి, అదే మాఘమాస శుద్ధ సప్తమి. 7 రకాల పాపాలను పోగొడుతుంది గనక సప్తమి తిథికి మరింత ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. ఇది ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి. ఇది సప్తమి తిథిని కూడా నమస్కరించడం. ఇక్కడ తిథి దేవతలను కొందరు ఉంటూ ఉంటారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. ఏదో మనం పోల్చుకోవడానికి వేసుకునే క్యాలెండర్ కాదు తిథులంటే. తిథికి అధిదేవతలు ఉంటారు. అలాగే సప్తమి అధిదేవత చాలా విశేషమైనటువంటి శక్తి కలది. ఈ సప్తమి అధిదేవత సూర్యారాధన చేత తృప్తి చెందుతుంది. ఈ సప్తమి నాడు సూర్యారాధన చేస్తే 7 రకాల పాపాలు పోతాయన్నారు. అసలు అన్ని పాపాలు కలిపితే 7. అవి ఏమిటి అంటే ఏతజ్జన్మకృతం జన్మాంతరార్జితం మనో వాక్ కాయజం జ్ఞాతాజ్ఞాతం, ఇవి 7 చూపిస్తున్నారు. ఈ జన్మలో చేసినవి, గత జన్మల్లో చేసినవి, ఇవి 2 రకాలయ్యాయి. తర్వాత మనస్సు, మాట, శరీరము, మనోవాక్ కాయజం, ఇవి 3. ఈ 3 ఆ 2 కలిపితే 5 అయ్యాయి. తర్వాత జ్ఞాత అజ్ఞాత, తెలిసి తెలియక. ఇంతకు మించి పాపాలు ఎవరైనా చెప్పగలరా? ఈ జన్మలో, గత జన్మలలో, అదేవిధంగా త్రికరణాలతోనూ తెలిసి తెలియక చేసిన పాపములు, వీటన్నిటినీ పోగొట్టగలిగే శక్తి ఈ సప్తమి నాటి స్నానానికి, అర్ఘ్యప్రదానానికి, సూర్యారాధనకి ఉన్నది. వీటి వల్ల వచ్చేటువంటి ఆది వ్యాధులు కూడా తొలగుతాయి అని చెప్తున్నారు ఈ మంత్రంలో. అంతేకాదు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పవలసిన మంత్రముల్లో అతి ముఖ్యమైన మంత్రం ఇక్కడ వివరిస్తున్నారు. సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర. ఈ మంత్రంతో సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. అలాగే సూర్యభగవానుడికి సంబంధించిన నామములు అనేకము శాస్త్రం నుండి చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క నామాన్ని మనం అర్థం తెలుసుకున్నప్పటికి కూడా సూర్యుడి గురించి మన ఋషులు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారో స్పష్టమవుతుంది. ప్రపంచం మొత్తం మీద సూర్యుడికి ఇన్ని నామాలు ఇంకా ఏ భాషలోనూ, ఏ ధర్మంలోనూ కనబడవు. భారతీయ సనాతన ధర్మంలో, దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో సూర్యభగవానుడుకున్న పేర్లన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుని వాటి అర్థాలు మనం తెలుసుకున్నప్పటికి కూడా సూర్య విజ్ఞానం అంతా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగ ప్రధానమైన 12 నామాలతో సూర్యుని ఆరాధన చేయడం ఉన్నది. అది మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః, సవిత్ర సూర్యనారాయణాయ నమః. ఈ చివరి దాంతో 13 నామాలు అవుతాయి. ఇది సంయుక్తంగా చెప్పేది 13వది. మిగిలిన 12 కూడా ద్వాదశాదిత్య స్వరూపాల్ని తెలియజేస్తుంటాయి. ఈ 12 నామాలు స్మరించినప్పటికి కూడా దివ్యమైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా మహాభారతంలో ధౌమ్య మహర్షి ధర్మరాజుకి సూర్య అష్టోత్తర శతనామాలను బోధిస్తాడు. ఆ అష్టోత్తర శతనామాలతో సూర్యభగవాన్ని ఆరాధన చేసినప్పటికీ విశేష ఫలం ఉంటుంది. సూర్య ఆరాధనలో ఎర్రని కుసుమాలకి, ఎర్ర చందనానికి, అదేవిధంగా ఎర్ర చందనంతో కలిపినటువంటి అక్షతలకి ప్రాధాన్యం ఉన్నది. అదేవిధంగా ఆరాధకుడు కూడా ఎర్రని వస్త్రములు ధరించి, రక్తచందనము ధరించి ఆరాధించడం శ్రేష్టం.
ఇన్ని విధాలుగా సూర్యారాధన చేసి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ రోజున సూర్యుడికి నివేదించినటువంటి పరమాన్నం ఒక మహౌషధము. దాని పేరే పరమ అన్నము. పరమము అనగానే సంపూర్ణమైనది, దాన్ని మించి మరొకటి లేదు అని. ఎందుకంటే గోక్షీరంతో వండితేనే అది అమృత సమానం. అలాంటి దానిలో ఈ చరువు అంటే యజ్ఞద్రవ్యమైనటువంటి బియ్యం, ఆ బియ్యానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఆ యజ్ఞద్రవ్యం అది, దానిని వేసి ఆవు నెయ్యి బెల్లము ఇవి వాడాలి. ఆవు పాలు ఆవు నెయ్యి అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశవాళీ ఆవులే, అంతేగాని జెర్సీ ఆవు పాలు యజ్ఞానికి పనికిరావు, అభిషేకాలకి పనికిరావు, దేవతా నివేదనకి పనికిరావు. జెర్సీ అదొక ప్రత్యేకమైన పాలు ఇచ్చేటటువంటి జంతువు అంతే. కానీ దేశవాళీ గోక్షీరంలోనే అన్ని రకాల శక్తులు ఉంటాయి. ఇది ఆయుర్వేద వైద్యం కూడా ఔషధాలకు అనుపానంగా వాడేటప్పుడు దేశవాళీ గోక్షీరములు ఉండేటువంటి శక్తి ఇతర క్షీరములు లేదని కూడా చెప్తున్నది. అంటే ఇది కేవలం ఒక మతపరమైన విశ్వాసం కాదు, ఇది ఒక విజ్ఞానం, ఇది ఒక ఔషధపరమైనటువంటి విజ్ఞానం కూడా. ఇది తెలుసుకుని గోక్షీరాన్ని ఇక్కడ సూర్యభగవానుడికి నివేదించేటువంటి పాయసంలో వాడాలి. అంతేగాని జలాన్ని కలపకుండా ఉండాలి, అది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా నివేదించి స్వీకరిస్తే అది ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది. అదేవిధంగా సప్తమి నాడు పాటించవలసిన విధానాల్లో అభక్ష్యములు భక్షించరాదు, అంటే కూడనివి తినరాదు, ఉల్లి వెల్లుల్లి మొదలైనవి. అసలు మాఘమాసంలో ముల్లంగిని తినరాదని ప్రత్యేకించి చెప్పారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆ రోజున తైలాభ్యంగము కూడదు, అలాగే తలకు నూనె రాసుకోరాదు, స్త్రీ సాంగత్యం విడిచిపెట్టాలి, మధుమాంసములు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా విధానాలు చెప్పారు. ఈ విధంగా సప్తమిని మాఘమాసంలో పాటిస్తూ ఇలాగే మాఘమాస పాదివార వ్రతములు కూడా చేసినట్లయితే సూర్య భగవాను యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము సంప్రాప్తమవుతాయి. సర్వం సర్వదేవతాత్మక ఆదిత్య చరణారవిందార్పణమస్తు.